హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఈరోజు 76వ రిపబ్లిక్ డే పండుగ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. రిపబ్లిక్ డే గణతంత్ర దినోత్సవంగా ఈరోజు మనం జరుపుకుంటున్నాం. చిన్న మాట ఏంటంటే, చాలామంది సొసైటీలో చాలా ఇబ్బందిగా అనిపించే అంశం రిపబ్లిక్ డే అంటే ఏంటి అని అడిగితే మచ్చుకు స్వాతంత్రం వచ్చిన రోజు అని అంటున్నారు. మన వాళ్ళ అవేర్నెస్ చూస్తుంటే చాలా బాధేస్తుంది. స్వాతంత్ర దినోత్సవం వేరు, రిపబ్లిక్ డే వేరు కదా. మరి జనాలు ఎందుకు మరి కనీస అవగాహన లేకుండా ఉంటున్నారో చదువుకున్న వాళ్ళే, దేవుడికే తెలియాలి. సరే, ఎనీహౌ 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టించి అనేక దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మన దేశానికి అనుగుణమైన, మన సిస్టమ్కి అనుగుణమైన వ్యవస్థలను తీసుకొచ్చి తయారు చేసి వారు 50 జనవరి 26 నుంచి మనకు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఆ రోజు నుంచి మనం రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. యాక్చువల్గా జనవరి 26ని ఎందుకు జరుపుకోవాలి అని అంటే, ఒకసారి ఫ్రీడమ్ మూమెంట్లోకి వెళ్తే 1929 డిసెంబర్ 31 అర్ధరాత్రి, తెల్లారితే 1930 వస్తుంది. 1929 డిసెంబర్ 31 అర్ధరాత్రి గాంధీ గారితో సహా జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కలిసి లాహోర్లో రావి నది ఒడ్డున సమావేశమయ్యారు. 1929 డిసెంబర్ 31 మిడ్ నైట్. అక్కడే మొదటిసారిగా మన పింగళి వెంకయ్య గారు తయారు చేసిన జాతీయ పతాకాన్ని నెహ్రూ గారు ఆవిష్కరించారు. అవర్ నేషనల్ ఫ్లాగ్ ఫస్ట్ లాంచ్డ్ బై జవహర్లాల్ నెహ్రూ. ఏ నది ఒడ్డున అని అడిగారు. రావి నది ఒడ్డున లాహోర్లో. కాంపిటేటివ్ తొంగి చూస్తే, మళ్ళీ కాంపిటేటివ్ వింగ్ చూస్తే మనం అక్కడ 4 తీర్మానాలు చేశారు. ఒక తీర్మానం ఏంటంటే జాతీయ పతాకాన్ని ఎగురవేయడం. రెండవది సంపూర్ణ స్వరాజ్య తీర్మానం. అంటే సగం పాక్షికం ఫ్రీడమ్ వద్దు ఇండియాకి, సంపూర్ణంగా ఫ్రీడమ్ ఇవ్వాలి మాకు. మూడోది, ఇఫ్ సంపూర్ణ స్వరాజ్యం ఇవ్వకపోతే మేము మరో ఉద్యమం చేస్తాం, ఆ ఉద్యమమే ఉప్పు సత్యాగ్రహం, గాంధీ గారి నాయకత్వంలో చేస్తాము. ఇలా కొన్ని నిర్ణయాలు తీసుకొని, మరి సంపూర్ణ స్వరాజ్యం అంటున్నాం కదా, ఈ కుర్రాళ్ళు అప్పుడు నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా యంగ్ అడుగుతున్నారు కదా, 1857 నుంచి పోరాటం చేస్తున్నారు, ఫ్రీడమ్ బ్రిటిషోడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తాడా అన్నట్టుగా గాంధీ గారు కొంచెం వెగటుగా అన్నారట. వెగటుగా. అప్పుడు వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, సుభాష్ చంద్రబోసు, మన జవహర్లాల్ నెహ్రూ పూర్వాశ్రమంలో. వీళ్ళిద్దరూ అన్నారట, ఒక డేట్ పెడదాం సార్, ఆ డేట్ లోపు స్వాతంత్రం సంపూర్ణంగా ఇకపోతే అప్పుడు వాళ్ళ పని చేద్దామని. గాంధీ గారు అన్నారు, ఆ డేట్ లోపు ఇవ్వకపోతే మరి నేను సాల్ట్ సత్యాగ్రహం అని ఒకటి కొత్తది స్టార్ట్ చేస్తున్నా, మీరందరూ ఇందులోకి రావాలి, వస్తారా మరి, అందువల్ల ఈ తీర్మానాన్ని కూడా ఇప్పుడు చేయండి జనాల సాక్షిగా అంటూ 1929 డిసెంబర్ 31 మిడ్ నైట్ ఉప్పు సత్యాగ్రహ తీర్మానం, సంపూర్ణ స్వరాజ్య తీర్మానం, జాతీయ జెండా ఎగురవేయడం, ఇవన్నీ లాహోర్లో రావి నది ఒడ్డున జరిగినాయి. ఇక ఆ టైం ఎప్పుడు పెట్టారంటే, సంపూర్ణ స్వరాజ్యం ఈలోపు ఇచ్చేయాలి అని. ఆ మీటింగ్లో తెల్లారితే 1930 వస్తుంది కాబట్టి 1930 జనవరి 26 లోపు సంపూర్ణ స్వరాజ్యం ఇచ్చేయాలి బ్రిటిష్ వాళ్ళు, లేకపోతే జనవరి 26న బ్రిటిష్ వాడితో సంబంధం లేకుండా మేము స్వాతంత్ర దినోత్సవాలు జరిపేసుకుంటాం అని వాడికి ఒక అల్టిమేటం మనం ఇచ్చాం. 30 జనవరి 26 వచ్చింది కానీ వాడి వల్ల. కానీ ఆ రోజు మనం ఇండియా వైడ్గా జాతీయ జెండాలు ఎగరేసుకుని, బ్రిటిష్ వాళ్ళు కొడుతున్న, ఆ సైనికులు కొడుతున్న దెబ్బలకి ఓర్చుకుని ప్రథమ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆ రోజు మనం జరుపుకున్నాం. 1930 జనవరి 26. ఇది కూడా తప్పు చెబుతున్నారు చాలా చోట్ల, చూశాను వీడియోస్. ఆ రోజు జరుపుకున్నాం మనం. ఆ రోజున చెన్నారెడ్డి గారు కోటి సుల్తాన్ బజార్లో 45 నిమిషాల పాటు జెండాను అలాగే పట్టుకున్నారట. బ్రిటిష్ సైనికులు, నిజాం సైనికులు, వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వీరబాదుడు బాదారు మర్రి చెన్నారెడ్డి గారిని. అలానే ఆంధ్రాలో మచిలీపట్నం కోనేరు సెంటర్ లేదా తిలక్ సెంటర్లో ఒక స్కూటర్ మెకానిక్ తోట నరసయ్య జాతీయ జెండాను పట్టుకుని అలాగే నిలబడి బ్రిటిష్ వాళ్ళతో పాపం దెబ్బలు తిని ఆ తర్వాత విజయవాడ ఆసుపత్రిలో పాలయ్యాడు ఆ మహానుభావుడు తోట నరసయ్య.
ఇన్ని త్యాగాలు చేసిన తెలుగు నేల మనది. కాబట్టి ఆ ఆ 1930 జనవరి 26 ప్రథమ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్న రోజు, ఈ రాజ్యాంగ రచన అమల్లోకొచ్చిన 50 జనవరి 26 రోజు, ఈ 26 ఆ 26 కలిపి జనవరి 26గా డిక్లేర్ చేసి రిపబ్లిక్ డేగా మనం జరుపుకుంటున్నాం. యాక్చువల్లీ 49లోనే రాజ్యాంగం ఆమోదించేశారు రాజ్యాంగ సభ. కానీ ఒక 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 మంచి డేట్ ఉంటే బాగుంటుంది, మనం ఒక మంచి డేట్ పెట్టుకుందామని అప్పుడు జరిగిన జనవరి 26 ప్రథమ స్వాతంత్ర దినోత్సవం 1930 ఉంది. ఆ డేటు వరకు ఆగి, నవంబర్ కాబట్టి ఇది డిసెంబర్, జనవరికి ఆగి జనవరిలో 26కి ఫిక్స్ చేశారు రాజ్యాంగం అమలుకు వచ్చిన తేదీ అని. అంటే అప్పటి వరకు మనకి ప్రధాని మనోళ్ళు ఉన్నప్పటికీ గవర్నర్ జనరల్ బ్రిటిష్ వాడు ఉండేవాడు. స్వాతంత్రం వచ్చినప్పటికీ 47లో లుక్ లైక్ మౌంట్ బాటన్. ఆ తర్వాత వాళ్ళ కిందే చక్రవర్తులు రాజగోపాలాచారి. ఆ రాజ్యాంగం అమలుకి వచ్చిన తర్వాత మనకి ప్రథమ రాష్ట్రపతిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ప్రథమ రాష్ట్రపతిగా ప్రమాణం చేశారు. 52లో మనం సాధారణ ఎన్నికలు పెట్టేసుకుని మనం కంటిన్యూ అయ్యాం. ఇది ఎందుకు జనవరి 26 అంటే మెయిన్ 30 జనవరి 26ని పరిగణలోకి తీసుకుని పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఏంటంటే స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు అంటే 47 ఆగస్టు 15 అంటాం. కానీ యాక్చువల్గా 1930 జనవరి 26 ప్రథమ స్వాతంత్ర దినోత్సవం మనం జరుపుకున్న రోజు. ఇది మన రిపబ్లిక్ డే వెనక ఉన్నటువంటి చిన్నపాటి కథ. జనవరి 26 ఎందుకు చేయాల్సి వచ్చిందంటే కారణం అది. ఇక రెండోది, ఈరోజు మీకు నేను చెప్పదలుచుకున్నాను, ఒక మార్కైనా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏపీ హిస్టరీ మెయిన్స్లో గ్రూప్ 2లో. అదేంటంటే రంపా తిరుగుబాటు, రేకపల్లి తిరుగుబాటు 1879, రెండు కూడా 1879. రంప తిరుగుబాటు భద్రాచలం ఏజెన్సీలో జరిగింది. ఇది ప్రధానంగా చిగురు పన్నుకు వ్యతిరేకంగా జరిగింది. చిగురు పన్ను అంటే కళ్ళు గీసుకున్నందుకు కార్మికులు వాళ్ళకి ట్యాక్స్ కట్టాలి. దీన్ని చిగురు పన్ను అంటారు. కాబట్టి ఈ చిగురు పన్నుకు వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళ మీద తిరగబడ్డారు రంప ఏరియాలో. ఆ తిరగబడిన వాళ్ళు చంద్రయ్య అనేది ఒక అతని పేరు, తర్వాత సర్దార్ జంగం పులి సాంబయ్య, తమ్మన్న దొర, అంబుల్ రెడ్డి లాస్ట్లో. వీళ్ళు రంప నాయకులు, రంప తిరుగుబాటు నాయకులు. చిగురు పన్నుకు వ్యతిరేకంగా జరిగింది, బ్రిటిష్ వాళ్ళ దాష్టికాలకు వ్యతిరేకంగా జరిగింది. రేకపల్లి తిరుగుబాటు కూడా 1879. ఇది అంబుల్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇందాక చెప్పిన అంబుల్ రెడ్డే మెయిన్. రేకపల్లి తిరుగుబాటు జరిగింది. ఇది గొడ్డలి పన్నుకు వ్యతిరేకంగా, పోడు వ్యవసాయానికి వ్యతిరేకంగా చెయ్యొద్దని, అడవిని అరిగితే గొడ్డలికి ఇంత ట్యాక్స్ కట్టాలి అని ఏడిపించడం వల్ల రేకపల్లి తిరుగుబాటు అంబుల్ రెడ్డి నాయకత్వంలో జరిగింది. రంప పోరాటమేమో చిగురు పన్నుకు వ్యతిరేకంగా జరిగింది. ఇది చంద్రయ్య, తమ్మన్న దొర, సర్దార్ జంగం పులి సాంబయ్య, అంతా ఒకే పేరు. చంద్రయ్య, సర్దార్ జంగం పులి సాంబయ్య, తమ్మన్న దొర, అంబుల్ రెడ్డి, వీళ్ళందరూ రంప 1879 చిగురు పన్నుకు వ్యతిరేకంగా జరిగింది. తాడి చెట్ల మీద పన్నిస్తే దాన్ని చిగురు పన్ను అన్నారు, కళ్ళు గీసుకున్నందుకు. ఇక రేకపల్లి ఏమో గొడ్డలి పన్నుకు వ్యతిరేకంగా, పోడు వ్యవసాయానికి వ్యతిరేకంగా, మేము చేసుకుంటాము, మీకు ట్యాక్స్ ఎందుకు కట్టాలి, గొడ్డలి పన్ను ఎందుకు పెంచుతున్నారు మీరు పన్ను అని చెప్పి గొడ్డలి పన్నుకు వ్యతిరేకంగా జరిగింది. అది అంబుల్ రెడ్డి ఓన్లీ. ఏదేమైనా ఆ తర్వాత అసలు రంప 1921, 22, 23, 24లో అల్లూరి సీతారామరాజు రంపకి ఈ పోరాటం నాంది భూతమైంది. కాబట్టి రేకపల్లి, రంప. విచిత్రం చెప్పనా, ఏ ఇయర్ అని అడిగాడు, 1879. చూడండి, ఇయర్ అడిగాడు. మరి అలాంటిది ఇది కారణం ఏంటి, లీడర్స్ ఎవరు, ఏ సంవత్సరం, ఇవి మనకి ఇంపార్టెంట్. మీ లైఫ్లో అద్భుతాలు జరగబోతున్నాయి. ఇప్పటిదాకా చాలా బాధలు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు. ఏ కష్టం మనకి దేవుడు ఇచ్చినా దాని వెనక రిలాక్స్ ఉంటుంది. ఎంత పెద్ద కష్టం ఇస్తే అంత పెద్దగా మనల్ని అక్కడ కూర్చోబెడతాడు దేవుడు తీసుకెళ్ళి. మనం చేయాల్సిందల్లా మనం అనుకున్నది సాధించడానికి చేసుకొని పోవడమే. ఇది ఈ 76వ రిపబ్లిక్ డే సందర్భంగా మీకు నేను చెప్తున్నటువంటి మాట. మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. ఉంటాను. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. అదేంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఈ 3 పనులు చేయండి, లైక్ చేయండి. ఉంటాను రా నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మరో వీడియో ద్వారా మనం కలుసుకుందాం. జాగ్రత్త, నెల రోజుల్లోకి వచ్చేసాం. జాగ్రత్తగా
డో డోంట్ టేక్ టెన్స్, బట్ అద్భుతాలు మీ జీవితంలో దాగి ఉన్నాయి. వాటిని ప్రిపరేషన్ ద్వారా వెలికి తీసుకురండి. ఉంటానురా. బాయ్ 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 నాన్న. హ్యావ్ ఎ గుడ్ డే.